పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. శనివారం నల్గొండ క్యాంపు కార్యాలయంలో 42 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా మంజూరైన 14,49,000 రూపాయల చెక్కులను తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కొరకు అనేక సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి నేతృత్వంలో అమలు అవుతున్నాయని ఆయన చెప్పారు. సీఎంఆర్ఎఫ్ పథకం చాలా ఉపయోగకరమైన పథకమని ఆయన తెలిపారు. ఈ పథకం ద్వారా పేద ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని అన్నారు. అర్హులైన వారందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈరోజు 42 మంది అనారోగ్యానికి గురైనటువంటి వారికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 14,59,000 రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇప్పించడం చెక్కులు పంచడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ కింద సాలిన సంవత్సరానికి దాదాపు 1000 కోట్ల పైన ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి అందజేయడం వల్ల ఎంతోమంది అనారోగ్యానికి గురైనటువంటి పేదలకు లాభం చేకూరుతూ ఉన్నది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.